ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఆగస్టు 20వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 20వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అద్భుతమైన శుభ ఫలితాలతో చక్కగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. దైవానుగ్రహంతో ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. మీరు అనుకోని విధంగా లాభాలు రావటం, రాబడి పెరగటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా మీ మాటే పై చేయిగా ఉంటుందండి. అంటే 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీరు చెప్పే మాటలు కానీ, మీరు ప్రవర్తించే విధానం కానీ అన్నింటా కూడా మిమ్మల్ని ముందంజలో ఉండే విధంగా చేయబోతుందండి. అదృష్టమంతా మీ వెన్నంటే ఉండబోతుంది అనే విధంగా ఉండబోతుందండి. అంటే కాలం అన్ని విషయాలలోనూ కూడా చక్కగా కలిసి వస్తుంది. అందరికంటే ప్రతి పనిలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. అన్ని విషయాలను కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారండి. అయితే కొంతవరకు పని భారం, ఒత్తిడి అనేవి అనిపిస్తుందండి. అయినప్పటికీ కూడా మీరేదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మీరు కొంత మనసులో ఇది జరుగుతుందా లేదా అనే భావన ఉన్నప్పటికీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. అంటే అన్ని ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీరు ఏ పనిలో ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా చక్కగా అందులో లాభాలు రావటం కానీ, అందులో ఊహించని విధంగా మీ ఆదాయ మార్గాలు పెరగటం కానీ, మీకు జీతం అధికంగా రావటం కానీ ఇట్లాంటివి అయితే జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అందరినీ ఆకర్షిస్తూ ముందుకు వెళ్ళడం వలన అందరి దృష్టి మీపై ఉంటుందండి. మీరంటే ఇష్టపడిన వ్యక్తులు కానీ, మీ ఎదుగుదలను చూడలేని వ్యక్తులు కానీ, మీరు పై స్థాయిలో ఉంటే ఓర్చుకోలేని వ్యక్తులు కానీ మీ పక్కనే ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, వారు ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పరచాలని చూసినప్పుడు మీరు కొంతవరకు సహనంతో, ఓర్పుతో అక్కడి నుంచి వెనుతొలకటం, ఇటువంటివి చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా అన్నింటినీ పూర్తి చేసుకుని లాభాలతో మీరు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో ఆ విధంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా ఈరోజు మీకు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది, పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుందండి. అంటే ఏ పనైనా నేను ఖచ్చితంగా చేయగలను, చేసి తీరుతాను, ఈ సమయంలోకెల్లా చేస్తాను అన్నట్లు పట్టుదలతో, ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అవి మీ యొక్క వ్యక్తిగత బాధ్యతలైనా అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క వృత్తిరీత్యా ఏదైనా మీరు తీసుకున్న బాధ్యతలైనా అయి ఉండొచ్చు. అన్నిటి నిర్వహణలో కూడా మీ వంతుగా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలను ఎంతో చక్కగా జరపగలుగుతారు. సమయానికి ఏది అవసరమో ఆ విధంగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి కాసింత మాట మంచి చేసుకునే అవకాశాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారండి. అంటే ఎంత పనిలో మీరు నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను అన్ని విషయాలలోనూ మీరు తీసుకోవటం, వారితో కొన్ని ముఖ్యమైన విషయాల పరంగా సంప్రదింపులు జరపడం కూడా మీకు ఎంతో సంతోషాన్ని, మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుందండి. ఎవరైతే స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి అనే కోరికతో ఉంటారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. నూతన వస్తువులను కానీ, నూతన వస్త్రాలను కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. ప్రతి విషయాన్ని కూడా తెలివైన నిర్ణయాలతోనూ, ఏకాగ్రతతోనూ ముందుకు తీసుకువెళ్ళటమే కాకుండా వాటిలో ఏదైతే లోటుపాట్లు ఉంటాయో వాటి వలన ఏదైతే రానున్న రోజుల్లో కలిగే ప్రయోజనాలు కానీ, ఇబ్బందులు కానీ ఇట్లాంటి వాటిని కూడా మీరు బేరీజ్ వేసుకోగలుగుతారండి. అంటే అంత తెలివిగా ముందు చూపుతో మీరు వ్యవహరించగలుగుతారు. కొంతవరకు ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా వాటిని నియంత్రణ చేసుకోగలిగిన సామర్థ్యం ఈరోజు మీలో ఉంటుంది. అంటే చూసిన ప్రతి దానికి ఖర్చు పెట్టకుండా కొంతవరకు మీ యొక్క ఖర్చులను కూడా మీరు నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. ఏదైతే మీ డబ్బు ఉందో దాన్ని పొదుపు నిల్వలలో పెట్టుకోవడం కానీ, పెట్టుబడుల రూపంలో ఉంచుకోవడం కానీ కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు భవిష్యత్తులో ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి.
కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటికీ వారి యొక్క ఏకీభావం తెలియచేయటమే కాకుండా మీకు మద్దతుగా ఉండటం, మీరు తీసుకునే నిర్ణయాలను వారు గౌరవించటం, మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైతే చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా చక్కగా మీరు యథావిధిగా సమయానికల్లా చేసుకోగలుగుతారండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, లేదా మీరు ఏదైతే జాగ్రత్తలను వహించాలో అటువంటి వాటిని తీసుకోవటం వలన చక్కగా మీ పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారండి. మొత్తం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా శుభ ఫలితాలను పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. అందరినీ మెప్పించే విధంగా మీ ప్రతి కదలిక, మీ నడవడిక ఉండటం కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యారంగంలో ఉన్నారో విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు తీసుకునే ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటిని కూడా అమలుపరుచుకోగలుగుతారు. మీరు చక్కగా అన్నింటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొంది సంతోషంగా మీరు కోరుకున్న స్థానంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పెట్టుబడిని పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా మీరు చక్కగా పెట్టుబడులు పెడుతూ లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ మీ యొక్క కార్యాలయంలో మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో మీరు ఎంతో తెలివిగా ముందుకు వెళ్ళగలుగుతారు. సకాలంలో మీ బాధ్యతలన్నింటినీ కూడా నిర్వహించుకుని చక్కగా మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని మీదైన శైలిలో మీరు గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు దక్కించుకునే అవకాశం అయితే రోజు మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. మంచి నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తూ విస్తరణ చేయగలుగుతారు. లాభాలతో మీ రోజు ముగిసే సమయానికి మీరు అనుకున్న విధంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి మీరు కోరుకున్న స్థానాన్ని పొంది సంతోషంగా చక్కటి ఆదాయంతో రోజును గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. మీ స్నేహితులు, సన్నిహితులు ఇచ్చే ప్రతి సలహాను కూడా మీరు ఆలోచించి దాన్ని అమలుపరచగలుగుతారు. లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులు ఏవైతే మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించుకోవడంలో మీరు మీ యొక్క సకాలంలో పనులన్నిటినీ నిర్వర్తించుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేస్తూ మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ మీరు చక్కగా మాట మంచి కూడా చేసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలను తీసుకుంటూ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకూలమైన వాతావరణంలో
మీ పనులన్నింటినీ కూడా యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీరు అన్ని నిర్ణయాలను కూడా ఎంతో తెలివితేటలతో తీసుకోగలుగుతారు. మీ భాగస్వామి నుంచి కూడా మీకు అన్ని సలహాలు సూచనలు లభించటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, ఇద్దరి మాట ఒకటై ముందుకు నడవటం కూడా మీకు ఎంతో సంతోషాన్ని మానసికమైన దృఢత్వాన్ని ఇస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ భవిష్యత్తుకు అవసరమైన తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో తీసుకుంటూ ముందుకు నడిపించగలుగుతారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా అందరికీ మేలు చేకూరే విధంగా చక్కటి నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో అన్నింటినీ కూడా అమలుపరుస్తూ సంతోషంగా మీ రోజునైతే శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.